అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను అథ్లెటిస్ జాయింట్ పెయిన్స్ గురించి చెప్తానండి. అథ్లెటిస్ జాయింట్ పెయిన్స్ అనేటివి ఎన్ని రకాలుగా ఉంటాయి మనకి. ఈ అథ్లెటిస్ జాయింట్ పెయిన్స్‌తో సఫర్ అవుతుంటే మనం పర్మనెంట్‌గా తగ్గాలి పెయిన్స్ అంటే గనుక మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి మనము. ఎలాంటి ట్రీట్మెంట్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ అనేది దేంట్లో ఉంటుంది మనకి. అండ్ ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నప్పుడు మనం ఎలాంటి డైట్ మెయింటైన్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అథ్లెటిస్ జాయింట్ పెయిన్స్. అథ్లెటిస్ జాయింట్ పెయిన్స్ అంటే ఇవి మనకేంటంటే మన బాడీలో ఒక్క జాయింట్ లేదా దానికంటే ఎక్కువ జాయింట్స్ ఎఫెక్ట్ అయినప్పుడు మనం అథ్లెటిస్ అనేసని అంటామన్నట్టు. అంటే ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ 1 ఆర్ మోర్ జాయింట్ అనేసని అంటామండి. సో ఇవి మనకి ఎన్ని రకాలుగా ఉంటాయనంటే కనుక రుమేటెడ్ అథ్లెటిస్ అని చెప్పేసి, ఆస్టియో అథ్లెటిస్ అని చెప్పేసి, సోరియాటిక్ అథ్లెటిస్ అని చెప్పేసి, జువెనైల్ అథ్లెటిస్ అని ఇలా రకరకాలుగా ఉంటాయి. బట్ ప్రెజెంట్ ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తున్నాము అథ్లెటిస్ జాయింట్ పెయిన్స్‌లో ఎక్కువగా చూసే విధానాలు అంటే గనుక రుమేటెడ్ అథ్లెటిస్ అని, ఆస్టియో అథ్లెటిస్ అని చెప్పేసి, నెక్స్ట్ సోరియాటిక్ అథ్లెటిస్ అని చెప్పేసి ఇవి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం మనం. సో, ఇప్పుడు మనం రుమేటెడ్ అథ్లెటిస్ అంటే ఏంటిదనేది తెలుసుకుందామండి. రుమేటెడ్ అథ్లెటిస్ అంటే ఇది మనకేంటంటే, మనకి మోకాళ్ళల్లో ఏదైతే గుజ్జు ప్రెజెంట్ అయి ఉంటుందో, దాన్ని మనం సైనోవియల్ ఫ్లూయిడ్ అని కానీ, లేదంటే సైనోవియల్ మెంబ్రేన్ అని కానీ అంటూ ఉంటాం. సో, ఈ ఫ్లూయిడ్ అనేది ఏదైతే ఉంటుందో, ఆ ఫ్లూయిడ్ అనేది ఎప్పుడైతే మనకి పక్కకి జరిగిపోవడం కానివ్వండి, లేదా దాంట్లో ఆ ఫ్లూయిడ్ కంటెంట్ అనేది డిక్రీజ్ అయిపోవడం కానీ, అంటే ఆ గుజ్జు అనేది అరుగుదలకి గురి అవ్వడం కానివ్వండి, లేదంటే పక్కకి జరిగిపోవడం కానివ్వండి, ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి మోకాళ్ళలో ఏదైతే నొప్పులనేటివి స్టార్ట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. బేసికల్‌గా మనకేమవుద్దంటే ఈ రుమేటెడ్ అథ్లెటిస్‌లో మనము నడుస్తున్నప్పుడు కానివ్వండి, ఎక్కువసేపు నిలిచినప్పుడు కానివ్వండి, ఫ్లెక్సిబిలిటీ అంటే ఈ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది పోతది. అది పోవడం వల్ల ఏమవుతుందంటే మనకి 2 బోన్స్ అనేటివి క్లబ్ అవుతూ ఉంటాయి. అవి క్లబ్ అవ్వడం వల్ల మనకేమవుతుందంటే అది ఒకదానికొకటి తగలడం వల్ల మనకి ఈ నొప్పులనేటివి వస్తూ ఉంటాయి మోకాళ్ళలో. సో, ఇవి మనకి ఏజ్ ఫ్యాక్టర్ వల్ల రావచ్చు. ఇంకా డిఫరెంట్ కాజెస్ వల్ల కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆస్టియో అథ్లెటిస్. ఆస్టియో అథ్లెటిస్ అంటే ఏంటంటే ఇది మనకి ఈ మోకాళ్ళలో గుజ్జుతో పాటు నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో మధ్యలో ఈ గుజ్జుకి మధ్యలో మనకి ఒక కార్టిలేజ్ టిష్యూ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఆ కార్టిలేజ్ టిష్యూ పేరు మనం హైలైన్ కార్టిలేజ్ టిష్యూ అనేసి అంటాం. ఎప్పుడైతే ఈ హైలైన్ కార్టిలేజ్ టిష్యూ అనేది మనకి అంటే అది డ్యామేజ్ అవుతుందో, ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి ఈ ఆస్టియో అథ్లెటిస్ అనే డిసీజ్ అంటే ఏదైతే ఆస్టియో అథ్లెటిస్ అంటామో అది రావడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ సోరియాటిక్ అథ్లెటిస్. సోరియాటిక్ అథ్లెటిస్ అంటే ఇది యూజువల్లీ ఏంటంటే మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ వల్ల మనకి ఈ అథ్లెటిస్ జాయింట్ పెయిన్స్ అనేటివి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే మనకి మన బాడీలో సోరియాటిక్ అథ్లెటిస్ అనేసని అంటే గనుక ఈ ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేసని అంటున్నాం కదా! అది మనకేంటంటే చాలా మందిలో ప్రెజెంట్ జనరేషన్‌లో చాలా మంది ఫేస్ చేస్తున్నారు సోరియాసిస్ స్కిన్ డిసీజ్‌తో. అంటే అది మనకి మన స్కిన్ పైన ర్యాషెస్ లాగా వస్తది. మన బాడీలో నార్మల్ సెల్స్ అనేటివి కొన్ని ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ నార్మల్ సెల్స్ రేంజ్ అనేది ఎపిడెర్మల్ సెల్స్ రేంజ్ కంటే ఎక్కువగా పెరుగుతుందో, ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుందో, అప్పుడు మనకి ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది అటాక్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినవి ఏవైనా కానివ్వండి, రుమేటెడ్ అథ్లెటిస్ కానివ్వండి, ఆస్టియో అథ్లెటిస్ కానివ్వండి, సోరియాటిక్ అథ్లెటిస్ కానివ్వండి, ఇవి 3 మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసని అంటాం. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఇవి మనకి మన బాడీలో మన ఇమ్యూన్ సిస్టమ్ డిస్‌ఫంక్షన్ వల్ల వచ్చిందే కానీ, మనకు బయట నుంచి వేరే వేరే ఫారెన్ సబ్స్టెన్స్ వల్ల కానీ, బయట నుంచి బాక్టీరియల్ ఏజెంట్స్ వల్ల కానీ అటాక్ అనేది కాదిది. ఇది మన బాడీలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్లనే వచ్చిన వచ్చిన వ్యాధి అనేసని చెప్తుంటాం. దాన్నే మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసని అంటామన్నమాట. సో, ఇవి మనకేంటంటే ఇవి దీర్ఘకాలిక సమస్యలు. అంటే మనకి చాలా సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ ఇవి మనకి. ఈ ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ కానీ, సోరియాసిస్ స్కిన్ డిసీజ్ కానీ, ఎగ్జిమా స్కిన్ డిసీజెస్ కానీ ఇటువంటివన్నీ ఏంటంటే దీర్ఘకాలిక సమస్యలన్నమాట. సో, ఇలాంటి వాటికేంటంటే హోమియోపతిలో మెడిసిన్స్ అనేటివి యూజ్ చేసుకోవాలి. ఇటువంటి వాటికి మనం ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి మనము ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్‌కొస్తే కనుక మనము స్టెరాయిడ్ మెడిసిన్స్ అనేటివి యూజ్ చేస్తాము. అంటే మనకి పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి, నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పేసి మనం స్టెరాయిడ్ మెడిసిన్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ యూజ్ చేస్తాం. ఆ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్‌లో ఏం ఏం మెడిసిన్ ఉంటుందంటే స్టెరాయిడ్ మెడిసిన్ అనేది ఉంటుంది ఇంగ్లీష్ మందులలో. ఆ స్టెరాయిడ్ మెడిసిన్ అనేది మనం ఎక్కువ కాలం యూజ్ చేయకూడదు. అది ఎక్కువ కాలం యూజ్ చేస్తే కనుక మనకేమవుతుందంటే మన బాడీలో రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోద్ది. అది తగ్గిపోవడం వల్ల మనకి బాడీలో డిసీజ్ కంటెంట్ ఇంకా పెరుగుతుందే కానీ మనకి డిసీజ్ అనేది తగ్గిపోవడానికి అవకాశం అనేది ఉండదు. సో, మనకి పర్మనెంట్‌గా ఏదైనా కానివ్వండి రోగానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి కానీ లక్షణాలకి ట్రీట్మెంట్ అనేది తీసుకోవద్దు. సో, మనకి యూజువల్లీ ఏంటంటే హోమియోపతిలో అయితే
కనుక మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఫ్యూచర్‌లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా, మనం ఒక సమస్యకి లైక్ ఒక కోర్స్ లాగా మెడిసిన్స్ అనేది యూజ్ చేసుకుంటే గనుక మనకి పర్మనెంట్‌గా తగ్గిపోయే అవకాశం అనేది హోమియోపతిలో ఉంటుంది. అండ్ ఇదేంటంటే హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే కంప్లీట్‌లీ మనకి 0% సైడ్ ఎఫెక్ట్ లేని మందులివి. ఇవి మనకేంటంటే చెట్ల నుంచి ప్రిపేర్ చేసిన మందులు. సో, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. అండ్ మనకి యూజువల్‌గా ఏంటంటే పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్‌కి అయినా కానివ్వండి, ఇంకా ఏ రకమైన డిసీజ్‌కైనా కానివ్వండి, పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇంకోటేంటంటే మనకి ఈ మందులనేటివి చెట్ల నుంచి ప్రిపేర్ చేసినవి కాబట్టి, సో వీటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనేసని అందుకే హోమియోపతిలో చెప్తామన్నట్టు. సో, యూజువల్లీ మనకేంటంటే ఈ ప్రాబ్లమ్స్‌కైతే గనుక ఈ ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్‌కైతే గనుక మనం ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి అంటే గనుక పెయిన్స్ యూజువల్‌గా మనకి ఎక్కడైతే జాయింట్ పెయిన్స్ ఉంటాయో అక్కడ మనకి పెయిన్ సివియర్‌గా ఉంటుంది. జాయింట్ స్వెల్లింగ్ ఉంటుంది. నెక్స్ట్ జాయింట్ స్టిఫ్‌నెస్ అనేది ఉంటుంది. మజిల్ స్టిఫ్‌నెస్ అనేది కూడా ఉంటుంది. దీంతో పాటు మనకి ఎక్కడైతే వాపులనేటివి ఉంటాయో అక్కడ స్కిన్ అనేది రెడ్ కలర్ కిందకి మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి బాడీ పైన లైక్ రెడ్ కలర్‌లో లైక్ ర్యాషెస్ లాగా కూడా ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఈ ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్‌లో అయితే గనుక. నెక్స్ట్ మనకి ఎక్కడైతే నొప్పులు ఎక్కువగా ఉంటాయో అక్కడ వాపులు ఉండడం వల్ల మనకి స్కిన్ అనేది ముట్టుకుంటే వేడిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి ఎక్కువగా మనము వింటర్ సీజన్‌లో కానివ్వండి, నెక్స్ట్ రెయినీ సీజన్‌లో కానివ్వండి, ఇటువంటి టైంలో మనకి ఈ సీజన్స్‌లో అయితే గనుక మనకి ఎక్కువగా ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి సఫర్ అవుతూ ఉంటారన్నమాట. సో, ఇలాంటి జాయింట్ పెయిన్స్‌తో సఫర్ అవుతూ ఉంటే గనుక మీరు హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసుకోండి. హోమియో మెడిసిన్స్‌లో అయితే గనుక పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందండి. అండ్ ఇదే కాకుండా మనకేంటంటే హోమియో మెడిసిన్స్ అనేవి మనం కాన్స్టిట్యూషనల్‌గా సింప్టమ్స్‌ని కాకుండా మనం డిసీజ్‌కి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. అంటే ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్‌కి రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తామో అప్పుడు మనకది పూర్తిగా పర్మనెంట్‌గా తగ్గిపోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో, ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటే గనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్‌కి సంప్రదించండి. ఇక్కడ మీకు డాక్టర్స్ మెడిసిన్స్‌తో పాటు డైట్, ఎక్సర్‌సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. థాంక్ యూ సో మచ్.